రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పరమ పవిత్రమైనటువంటి రామభద్ర స్వామి ఆయన ఆనంద స్వరూపుడు, పరమాత్మ ఆనంద స్వరూపుడు. కాబట్టి అటువంటి ఆనందంలో కూడా బ్రహ్మానందం అనేది చాలా పరమోత్కృష్టమైనటువంటి ఆనందంగా మన ఉపనిషత్తుల్లో కీర్తించబడింది. మనుష్యుల ఆనందం, మనుష్య గంధర్వుల ఆనందం, దేవగంధర్వుల ఆనందం, ఇట్లా రకరకాలైనటువంటి ఆనందాలని వర్ణిస్తూ ఉపనిషత్తుల్లో పరాకాష్ఠ ఏమిటండి అంటే బ్రహ్మానంద స్థితి అనేటువంటిది ఒక యోగ సాంప్రదాయంలో ఉన్నటువంటి నామధేయం. అటువంటి నామధేయాన్ని ధరించినటువంటి మా బ్రహ్మానందం గారు మనందరి అభిమాన హాస్యరసాన్ని పండించడంలో ప్రపంచవ్యాప్తంగా వారికి అనేక మంది అభిమానులు ఉన్నారు. అటువంటి మహానటులు మన రామభద్ర క్షేత్రానికి విచ్చేసి మన రాముడి యొక్క అనుగ్రహానికి పాత్రలై మనందరినీ కూడా ఆనందపరిచినటువంటి శ్రీమాన్ బ్రహ్మానందం గారికి, వారి కుటుంబ సభ్యులకి రామభద్రస్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, వారు ఇంకా అనేక చిత్రాల ద్వారా ఇంకా అందరినీ నవ్వించాలని, అందరికీ ఆరోగ్యాన్ని పంచాలని, పెంచాలని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీరామ్.